ఆర్ఆర్తో జరిగిన మ్యాచ్లో అప్పుడు వాళ్ళు ముంబైకి వచ్చినప్పుడు ఎలా అయితే 125 మాత్రమే రిస్ట్రిక్ట్ చేశారు, ఇక్కడ మేము ఫస్ట్ బ్యాటింగ్ చేసి చాలా ఎక్కువ కొట్టేద్దాం అనుకున్నారు, కానీ అది జరగలేదు. ఎర్లీ వికెట్ కోల్పోయిన తర్వాత చేజ్ చేస్తూ వాళ్ళేమో అలా ఆడుతూ పాడుతూ హ్యాపీ డేస్ అన్నట్టుగా మ్యాచ్ ఫినిష్ చేశారు. క్యా హువా మ్యాచ్ మే కూలంకుశంగా మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్ నమస్కారం, వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. ఇప్పటిదాకా ఎప్పుడు ఈ మొహం ఈ ఛానల్ చూసుంటకపోయింటే ఫస్ట్ టైం కనుక ఇక్కడికి వస్తుంటే కనుక ఇది సబ్స్క్రైబ్ బటన్, ప్రతిరోజు కనిపిస్తాం, ఐపీఎల్ అయిన తర్వాత కూడా కనిపిస్తాం, ఇది నా హామీ. అండ్ ఆఫ్ కోర్స్ సబ్స్క్రైబ్ చేసిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. We've added about 10,000 subscribers ఒక నెలలో. That's a great thing. So thank you so much for all your love and appreciation and support. And ఇలానే కంటిన్యూ చేస్తుంటే ఇంకా బాగుంటుంది నాకు ఆశిస్తూ రైట్ నుంచి చేద్దామంటే మ్యాచ్లోకి వెళ్ళిపోదాం. ఆర్ఆర్ వాళ్ళ లాస్ట్ గేమ్ జైపూర్లో ఆడుతూ అదేంటి అనుకుంటున్నారా, బేసిక్గా హోమ్ గ్రౌండ్ మారుస్తున్నారులే, ఇంకా జైపూర్లో ఇంకా మ్యాచ్లు ఆడట. ఎంఐని పిలిచారు, కమ్ లెట్స్ ప్లే మ్యాచ్ అని. యాజ్ ఆల్వేస్ ఈ ట్రెంట్ బోల్ట్ ఎవడైతే ఉన్నాడో, ఈ మహానుభావుడు ఎవరైతే ఉన్నాడో, ఫస్ట్ ఓవర్లో వికెట్ తీసుకోవడం అదేంటో ఇంటి పేరుగా మార్చుకున్నాడో, ఇదేమన్నమాట రా బాబు, బ్యాటర్స్ అందరూ కూడా ఒరే ట్రెంట్ బోల్టు మాకెందుకురా ఈ గోలా అన్నట్టుగా మారిపోయాడుగా. రావడం వికెట్ తీసుకోవడం, రోహిత్ శర్మని ఫస్ట్ ఓవర్లో అవుట్ చేశాడు. సగం మ్యాచ్ అక్కడ అయిపోయింది ఫీలింగ్ వస్తుంది. కొట్టేది రోహిత్ శర్మ, ఇచ్చాను కిషన్ కదా. సరే, పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇఫ్ యూ టాక్ అబౌట్ ఎంఐ, ఓన్లీ నోటబుల్ పర్ఫార్మెన్సెస్ బ్యాట్తో ఎవర్రా అంటే తిలక్ వర్మ అండ్ నేహల్ వదేరా. మిగతా అందరూ కూడా పెద్ద గేమ్ కాంట్రిబ్యూట్ చేసింది లేదు. తిలక్ వర్మ వాజ్ వెరీ గుడ్ బికాస్ అగైన్ అండర్ ప్రెషర్ పర్ఫామ్ చేశాడు. ఎప్పుడైతే ఏ ప్లేయర్ అయినా సరే సిచ్యువేషన్స్ బాగాలేనప్పుడు, టీం కష్టాల్లో ఉన్నప్పుడు పర్ఫామ్ చేస్తాడో అది రెండు విధాలుగా మంచిది. ఒకటి, తన టీంకి ఆపద్బాంధవుడుగా మారుతాడు, కాన్ఫిడెన్స్ టీంకి తనపైన పెరుగుతుంది, తనపైన పెరుగుతుంటుంది. రెండోది, ఇలాంటి పర్ఫార్మెన్స్ చేసినప్పుడే మిగతా వాళ్ళందరూ కూడా తనపైన కళ్ళేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్టర్స్ చూస్తారు, అరే సిచ్యువేషన్ టఫ్గా ఉన్నప్పుడు పర్ఫామ్ చేశాడు కదా, ఒకవేళ మనం తన ఇంటర్నేషనల్ క్రికెట్లో తీసుకుంటే కూడా కష్టంగా ఉన్నప్పుడు కూడా పర్ఫామ్ చేస్తాడు, ఆదుకుంటాడు అన్న ఒక భరోసా కలుగుతుంది అనమాట. సో ఇలాంటి పర్ఫార్మెన్సెస్ విల్ హెల్ప్ తిలక్ వర్మ ఫర్ షూర్. చాలా వాడాడు, క్యాల్కులేటెడ్గా. ఎక్కడైతే అగ్రెసివ్గా ఆడాలో అక్కడ అగ్రెసివ్గా ఆడాడు, ఎక్కడైతే డిఫెన్సివ్గా అక్కడ డిఫెన్సివ్గా ఆడాడు. ఇట్స్ సమ్ నైస్ స్లాగ్ స్వీప్స్ అండ్ ఆల్ టు గెట్ టు హిస్ 50. మొన్న మ్యాచ్లో 16 balls 32 ఎంత స్కోర్ చేశాడు. ఐ థింక్ దట్ గివ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. క్లియర్గా అది ఇన్నింగ్స్ మొత్తం అంతా కనిపించింది. అండ్ బాగా ఆడేసి హాఫ్ సెంచరీ కొట్టేసి వచ్చింది. ఐ థింక్ 4th or 5th ఓవర్లో లాస్ట్ ఓవర్ దాకా ఉన్నాడు. మోస్ట్ ఇంపార్టెంట్, దట్ ఇస్ వాట్ వాస్ సాటిస్ఫైయింగ్ ఫర్ మీ టు లుక్ అట్ ఇట్. తెలుగు అబ్బాయి బాగా ఆడతాడని తెలుసు, ఇస్ గెయిన్ రెప్యుటేషన్. ఇండియాకి డెబ్యూ కూడా చేశాడు, బట్ ఈ సీజన్ అంతగా పర్ఫామ్ చేయలేదు అనుకున్నాం. హీస్ డన్ దట్. సో ఆన్ స్కేల్ 1 to 5 హౌ మచ్ విల్ యూ రేట్ హిమ్? లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్. అలాగే నేహల్ వదేరా ఫస్ట్ గేమ్ ఆడుతున్నాడు ఈ సీజన్. తను ఎప్పుడైతే ఎంఐకి డెబ్యూ చేశాడో దాని ముందర ఎక్కడ డొమెస్టిక్ క్రికెట్ ఆడలేదు, అండర్ 23 టోర్నమెంట్లో ఎక్కడో చూసి తనని తీసుకొచ్చారు స్కౌట్స్. ఎంఐ స్కౌట్స్ భలే పనిచేస్తారు భయ, నిజంగా ఏ మాట కామాట అద్భుతంగా పనిచేస్తారు వాళ్ళు. ది పిక్ సమ్ గ్రేట్ ప్లేయర్స్. నేహల్ వదేరా ఒకడు, ఆకాష్ మధుర్ ఒకడు, జస్ప్రీత్ బుమ్రా ఫర్ దట్ మ్యాటర్, ఆర్ ది పాండ్యా బ్రదర్స్ వే బ్యాక్ 10 years బ్యాక్. ఇలా వాళ్ళు కొన్ని అన్కట్ డైమండ్స్ని తీసుకొచ్చి పాలిష్ చేసుకుంటారు, వాళ్ళని డైమండ్స్గా మార్చుకుంటారు, రత్నాల్లో మార్చుకుంటారు, అండ్ దే బికమ్ వరల్డ్ బీటర్స్. సో ఆ క్రెడిట్ యాక్చువల్లీ ఎంఐకి ఇవ్వాలి. ఆ ఫెసిలిటీస్ వాళ్ళు క్రియేట్ చేస్తారు, ఆ స్కౌట్స్ వాళ్ళ దగ్గర ఉన్నారు. అలానే నేహల్ వదేరా కూడా భలే ఆడాడు. ఇన్ఫాక్ట్ తిలక్ వర్మ కంటే కూడా ఎక్కువ అగ్రెసివ్గా ఆడాడు నేహల్ వదేరానే. దట్ వెరీ గుడ్ పార్ట్నర్షిప్. 3 wickets డౌన్, అక్కడి నుంచి కనుక వీళ్ళు 179 దాకా వెళ్ళారు అంటే కనుక దానిలో ఇది ప్రధాన పాత్ర వాజ్ ఆబ్వియస్లీ నేహల్ వదేరా అండ్ తిలక్ వర్మ. నబీ అందుకంటే ముందు వచ్చి చిన్న క్యామియో ఆడాడు, ప్రమోషన్ ఇచ్చారు తనకి. నేహల్ వదేరా రేట్ చేయండి, దాని తర్వాత అసలు పాయింట్లోకి వస్తాను. ఏంటంటే అంటే హార్దిక్ పాండ్యా భయ్య, నాకు అర్థం కాని విషయం ఏంటంటే సిచ్యువేషన్ కొంచెం డిమాండ్ చేస్తోంది, కష్టంగా ఉంది అన్నప్పుడు క్యాప్టెన్గా వచ్చి పర్ఫామ్ చేయాలి కదా. దట్స్ హౌ యూ విన్ రెస్పెక్ట్ ఫ్రమ్ ద క్రౌడ్ హూస్ బూయింగ్ యూ. నిన్ను సపోర్ట్ చేయట్లేదు క్రౌడ్ అన్నప్పుడు, నువ్వు సిచ్యువేషన్ కష్టంగా ఉన్నప్పుడు, టీం పరిస్థితి బాగాలేదన్నప్పుడు పర్ఫామ్ చేయాలి. అవకాశాలు వస్తుంది ఎందుకు చేయట్లేదు అర్థం కావట్లేదు. హీ యాక్చువల్లీ డి ద సేమ్ థింగ్. అప్పుడు ఆర్ఆర్ వర్సెస్ ఎంఐలో మ్యాచ్ అయినప్పుడు, ముంబైలో మ్యాచ్ అయినప్పుడు 125 మాత్రమే కొట్టినప్పుడు హైయెస్ట్ స్కోరర్ తను తిలక్ వర్మ కలిసే కొంచెం ఒక కౌంటర్ అటాక్ చేసి కాస్త పార్ట్నర్షిప్ అనేది డెవలప్ చేశారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉండింది. ఫర్ సమ్ అవుట్ రీజన్ నబీన్ పంపించాడు, నేహల్ వదేరాని పంపించాడు, తర్వాత ఇంకెవరు పంపించాడు, తర్వాత ఎప్పుడో వచ్చాడు తను. ఎందుకు అంత లేట్గా వచ్చాడో అర్థం కాలేదు నాకు. ఇలా జరిగినప్పుడే పీపుల్ స్టార్ట్ కమెంటింగ్ సేయింగ్ దట్ సిచ్యువేషన్ ఈజీగా ఉంటే బ్యాటింగ్ చేయడానికి వస్తాడు, సిచ్యువేషన్ కష్టంగా ఉన్నప్పుడు రాడు, సిచ్యువేషన్ ఈజీగా ఉన్నప్పుడే బౌలింగ్ చేస్తాడు, కష్టంగా ఉన్నప్పుడు చేయడు. ఇలాంటి విమర్శలు వస్తూ ఉంటాయి. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ హిస్ హెడ్ ఇస్ నాట్ క్లియర్. ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ ఇఫ్ ద మేనేజ్మెంట్ వాంట్స్ దాట్. తను ఎప్పుడు ఏ ఆర్డర్లో వెళ్ళాలో, ఎవరు ఆ కాల్ తీసుకుంటున్నారో అర్థం కావట్లేదు, క్లారిటీ లేదు. మొత్తానికి సంథింగ్ ఇస్ నాట్ సెట్టింగ్ రైట్. హీ నీడ్స్ టు ఈజ్ మచ్ బెటర్ ప్లేయర్ దెన్ వాట్ ఈస్ డూయింగ్. 10 balls ఆడి 10 runs కొట్టాడు భయ్య. అది హార్దిక్ పాండ్యా కాదు. ఆ సిచ్యువేషన్లో తను వచ్చిన టైంలో యాజ్ ఇట్ ఈస్ నెంబర్ 6 నెంబర్ 7 ఎక్కడో వచ్చాడు. వచ్చినప్పుడు ఒక రన్స్ ఎక్కువ స్కోర్ చేయాలి, అది చేయలేదు తను. దట్ డింట్ హ్యాపెన్. 10 balls 10 స్ట్రైక్ ఒకటి తనే అట్ట పెట్టేసుకున్నాడు 10 balls. ఆ పార్ట్నర్షిప్లో ఉన్నప్పుడు 3 balls మాత్రమే తిలక్ వర్మకి స్ట్రైక్ వెళ్ళింది. తను 3 balls 8 కొట్టాడు, ఈ 11 balls 10 కొట్టాడు. అక్కడ స్లో డౌన్ అయిపోయారు. విచ్ ఇస్ వై మేబీ దే కుడ్ హావ్ పుష్డ్ ఫర్ 200. జరగలేదు, 179 మాత్రమే వచ్చింది. 14 overs తర్వాత 120 ఎంత ఉండింది. ఐ థాట్ ఓకే
10 per over they'll get to 180, but maybe మధ్యలో కూడా ఒక పెద్ద ఓవర్ 20-25 ఓవర్ వస్తే they'll jump to 200 అనుకున్నాం. నాట్ టు హ్యాపెన్, డెంట్ హ్యాపెన్. అదే ప్రాబ్లంగా మారింది. మేబీ ఒరిజినల్గా 3 వికెట్స్ పడిన తర్వాత అసలు 180 వస్తుందంటే కూడా కళ్ళగద్దుకుని తీసుకునే వాళ్ళేమో, బట్ ఇట్ కైండ్ ఆఫ్ ఫెల్ షార్ట్. ఇక్కడికి ఇది అయిపోయిందా, బౌలింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలి. ఫస్ట్ చెహల్ గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే ఈ టుక్ దట్ వికెట్ ఆఫ్ నబీ అండ్ 200th వికెట్ పూర్తి చేస్తున్నాడు ఐపీఎల్ చరిత్రలో. ఇప్పుడు బ్యాటింగ్ మైల్ స్టోన్స్ తెగ సెలబ్రేట్ చేసుకుంటాం మనం, బికాస్ యూ నో క్రికెట్ ఇస్ ఎ బ్యాటర్స్ గేమ్. సెంచరీలు కావచ్చు, తను వాళ్ళు స్కోర్ చేసే 10th సెంచరీ, 50th సెంచరీ, 100th సెంచరీ, ఇలా సెంచరీస్, డబల్ సెంచరీస్, దీన్ని పెద్దగా చెప్పుకుంటే పెద్దగా మాడుకుంటాం. బికాస్ ఇట్ ఆబ్వియస్లీ 4 and 6 ఇస్ వాట్ రియలీ కౌంట్స్ అండ్ మ్యాటర్స్ ఫర్ మెజారిటీ ఆఫ్ ది ఆడియన్స్, చూసే వాళ్ళందరికీ కూడా. బట్ బౌలర్, ఒక స్పిన్నర్, యూనిట్ టు అండర్స్టాండ్ ది కాంటెక్స్ట్. ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు T20 ఫార్మాట్లో స్పిన్నర్కి అసలు స్థానం లేదురా, తీసి పక్కన పెట్టండి, అసలు ఎవరా స్పిన్నర్, ఫాస్ట్ బౌలర్ వేస్తే ఓకే, స్పిన్నర్ వేస్తే బయటకు కొట్టేస్తారన్న టైమ్స్లోంచి ఫస్ట్ బౌలర్ టు టేక్ 200 వికెట్స్ ఇన్ ఐపీఎల్, దట్స్ ది అచీవ్మెంట్ ఆఫ్ చెహల్. అది ఐ థింక్ వాజ్ అ బ్రిలియంట్ థింగ్ టు డూ. సో హ్యాట్స్ ఆఫ్ టు చెహల్ ఫర్ హిస్ పర్సివియరెన్స్. ఇంతకాలం ఆడి, ఇన్ని ఫ్రాంచైజీలో ఆడి, ఈ ప్లేట్ ఫర్ ఎంఐ, ఈ ప్లేట్ ఫర్ ఆర్సీబీలో చిన్నస్వామి స్టేడియంలో ఎన్నో వికెట్స్ తీసుకున్నాడు. అన్ఫార్చునేట్ సర్కమ్స్టాన్సెస్ తనని పిక్ చేయలేదు తిరిగి మళ్ళీ ఆప్షన్లో. ఆర్ఆర్కి వచ్చాడు, ఆర్ఆర్ కూడా ఒకసారి పర్పుల్ క్యాప్, ఇక్కడ కూడా పర్ఫామ్ చేస్తున్నాడు కన్సిస్టెంట్గా. వెరీ ఇంటెలిజెంట్ బౌలర్, స్మార్ట్ గాయ్, చూడడానికి సన్నగా ఉంటాడు, డజంట్ ఈవెన్ లుక్ లైక్ ఎ క్రికెటర్, రైట్? మనకు అలవాటు అయిపోయింది మంచి హెల్దీ ఫిట్ క్రికెటర్స్ చూడడం సన్నగా ఉన్నా కూడా అగైన్ వెరీ టాలెంటెడ్, బట్ బిగ్ హార్ట్. స్పిన్నర్ కావాల్సింది అది, పెద్ద గుండు తన దగ్గర, ధైర్యం చాలా ఎక్కువ, ఫ్లైట్ చేస్తాడు, ఏమైనా సరే బయటకు వేస్తాడు, ఔషధి ఆఫ్ స్టంప్, ఏదో విధంగా విల్ గెట్ దోస్ వికెట్స్ అండ్ ఈస్ డన్ దట్. 200 వికెట్స్, హ్యాట్స్ ఆఫ్ టు చెహల్ ఫర్ దట్. తర్వాత బోల్ట్ యాజ్ ఆల్వేస్ ఫస్ట్ ఓవర్లో వికెట్ తీసుకోవడం, ఇందాక అన్నానుగా స్టార్టింగ్లోనే తలనొప్పి పోయాయి మంచితోటి. సందీప్ శర్మ గురించి మాట్లాడాలి ప్రత్యేకంగా, ఎందుకంటే సందీప్ శర్మ ఐ డోంట్ నో, ప్రివ్యూలో కూడా మెన్షన్ చేశాను, వెరీ అండర్ రేటెడ్ బౌలర్. పెద్దగా ఎవరు కూడా దాని గురించి ఎక్కువ మాట్లాడరు, రేడార్ కింద ఫ్లై అవుతూ ఉంటాడు, పట్టించుకోరు ఎవరు పెద్దగా. సందీప్ శర్మ ఏముంది అనుకుంటారు, బికాజ్ ఎక్కువ పేస్ లేదు. ఇట్స్ నాట్ లైక్ ఎక్కువ స్వింగ్ చేస్తాడని కాదు, ఎక్కువ పెద్ద పేరు కాదు, గ్లామరస్ క్రికెటర్ కాదు, అందుకని పెద్దగా ఎవరు పట్టించుకోరు. కాకపోతే తన స్ట్రైక్ రేట్, తన ఎకానమీ ఈజ్ ఆన్ పార్ విత్ బుమ్రా. గో చెక్ ద నంబర్స్, విల్ బి సర్ప్రైజ్డ్. ఎంతో కాలంగా ఆడుతున్నాడు, ఈజ్ ట్రావెల్డ్ అక్రాస్ వేరియస్ ఫ్రాంచైజెస్. ఎస్ఆర్హెచ్ కూడా గతంలో ఆడున్నాడు, ఇప్పుడు ఆర్ఆర్కి ఆడుతున్నాడు, వేరే చోట్ల ఆడాడు. ఎక్కడ ఆడినా, పంజాబ్ కింగ్స్ కూడా ఆడాడు, ఎక్కడ ఆడినా సరే ఈజ్ ఆల్వేస్ పర్ఫార్మ్డ్ వెరీ వెల్. అండ్ ఎందుకు ఇంత ఇంపాక్ట్ఫుల్ బౌలరో, ఎందుకు హైగా రేట్ చేస్తారో ఆర్ఆర్ స్పెసిఫిక్గా ఈ పర్ఫార్మెన్స్ చూస్తే అర్థమవుతుంది. ఇటు 5 వికెట్స్ ఓవరాల్, ఒక 4 ఓవర్ స్పెల్లో 5 వికెట్స్ తీసుకోవడం చాలా కష్టం, విచ్ ఇస్ వై ఐ థింక్ యూ గాట్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్, విచ్ వాస్ వెరీ హ్యాపీ పర్సనలీ, బికాస్ సెంచరీ కూడా ఉండింది మ్యాచ్లో. బట్ అయినా కూడా 5 వికెట్స్ తీసుకున్న బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఐ థింక్ వాజ్ ఫార్ మోర్ గ్రేటర్ దాన్ ఎ సెంచరీ ఇయర్. ఇప్పుడు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 20 ఓవర్లు దొరుకుతాయి, తెలుసు ఒక బాల్ అవుట్ అయిపోవచ్చు, బట్ 4 ఓవర్స్లో 5 వికెట్స్ తీసుకోవడం ఇంకా కష్టం అని నా పర్సనల్ ఒపీనియన్. సో రియలీ హ్యాపీ ఫర్ సందీప్ శర్మ. మీరంతా రేట్ చేస్తారు కింద చెప్పండి నాకు 1 to 5. ఈ వీళ్ళ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత ఆఫ్ కోర్స్ డిఫెండ్ చేసుకోవడానికి ఎంఐ వచ్చారు, ఫైట్ చేస్తారేమో అనుకున్నాం, కుదరలే. బౌలింగు ఆర్డినరీ, ఫీల్డింగు ఆర్డినరీ, క్యాచెస్ డ్రాప్ చేశారు, మిస్ఫీల్డ్స్ చేశారు, ఏది విధంగా కలిసి రాలేదు. 9 వికెట్స్ ఆడితే ఓడిపోయారు. స్టాండర్డ్ పర్ఫార్మెన్స్ ఎవర్రా అంటే జైస్వాల్ అండ్ సంజు శాంసన్. బట్టర్ ఆల్సో గాట్ స్టార్ట్, బట్ ఆఫ్ కోర్స్ తను అవుట్ అయిపోయాడు చావ్లా బౌలింగ్లో. అదొకటే వికెట్ వాళ్ళకి. చేసిన మార్పుల్లో ఒక చావ్లా అది. తుషారా వాజ్ అ బిగ్ డిసప్పాయింట్మెంట్. నేను చూసిన వీడియోస్లో తను స్లింగి యాక్షన్ తోటి యార్కర్స్ వేసి, స్వింగ్ డెలివరీస్ వేసి బ్యాట్స్మెన్ అవుట్ చేయడమే చూశాను, కానీ అసలు ఈ మ్యాచ్లో ఏంటంటే స్లోర్ బాల్స్ ఎక్కువగా వేశాడు. ఎందుకు అలా వేసాడు నాకు అర్థం కాలేదు. ఒక ఓవర్లో వరుసగా 3 స్లోర్ బాల్స్, 2 4s వెళ్ళిన తర్వాత ఒక ఫుల్ టాస్ వేసాడు, అది 4 వెళ్ళిపోయింది. ఏంటో చేశాడు. ఫస్ట్ గేమ్ ఆబ్వియస్లీ అండర్స్టాండ్ కొంచెం నర్వస్నెస్గా ఫీల్ అయి ఉండొచ్చు. I think that played a huge part in his performance, but hopefully they'll persist with him, because ఎంతైతే చూశానో of highlights of his bowling, he looked a very good bowler. బేబీ మలింగ్ అని ఊరికే అన్నారుగా, లసిత్ మలింగ్ అని వాళ్ళ కోచింగ్ స్టాఫ్లో కూడా ఉన్నారు, కాబట్టి ఐఎమ్ హోపింగ్ దట్ he'll come good at some point of time. హార్దిక్ పాండ్యా మళ్ళీ ఫస్ట్ ఓవర్ ఎందుకు వేసాడు, లైక్ బ్యాటింగ్లో పైకి వచ్చి ఉండొచ్చు, రాలేదు. బౌలింగ్ ఫస్ట్ ఓవర్ ఎందుకు వేసాడు అర్థం కాలేదు. దట్స్ హౌ ఇట్ వాజ్. బుమ్రాకి ఎప్పుడైతే వికెట్స్ రాలేదో మిగతా బౌలింగ్ అటాక్ అంతా చాలా ఆర్డినరీగా అనిపించింది. సో వాళ్ళ బౌలింగ్ గురించి తక్కువ మాట్లాడి, ఇప్పుడు అంటారు కదా చచ్చిన పవన్ మళ్ళీ కొట్టకూడదని. వాళ్ళు ఎలాగో పరిస్థితి బాగాలేదు పాపం, 3 మ్యాచ్లు మాత్రమే గెలిచారు. సో ఎక్కువ డైసెక్ట్ చేసే కంటే అది వదిలేసి బాగా జరిగిన దాని గురించి మాట్లాడుతుంది. టాక్ అబౌట్ ది బ్యాటింగ్ పర్ఫార్మెన్స్. జైస్వాల్ సెంచరీ స్కోర్ చేశాడు, 2nd సెంచరీ తన ఐపీఎల్ కెరీర్లో, 2nd అగేన్స్ట్ ఎంఐ. డొమెస్టిక్ క్రికెట్ ముంబైకే ఆడతాడు, ముంబైకి అగేన్స్ట్ ఇక్కడ 2 సెంచరీ స్కోర్ చేశాడు. ఫినామినల్ బ్యాటింగ్. ఏంట్రా మారింది అంటే, ఇఫ్ యు లుక్ ఎట్ ఇట్ ఫ్రమ్ ది అవుట్ సైడ్, ఏంట్రా మారింది అంటే తన ఆట తీరులో మారింది. ఏంటంటే మొదటి మ్యాచ్లో చాలా గట్టిగా కొడదాం అనుకుంటాడు, ప్రతి బాల్ని చంపేద్దాం, బాల్ని పగలగొట్టేద్దాం, బాల్ అసలు షైన్ పోవాలి, 2 ముక్కలు అయిపోవాలి టైంలో గట్టి కొడదాం ట్రై చేశాడు. అది చేసిన ప్రతిసారి కూడా అవుట్ అయిపోయాడు. కొన్ని ఆ విచిత్రమైన వినూత్నమైన షాట్స్ ఆడే ప్రయత్నంలో ఇది కీపర్ పై నుంచి ఆడదామని అలా అవుట్ అయిపోయాడు. ఈ ఇన్నింగ్స్లో ఎక్కువ టైమింగ్ మీద ఫోకస్ చేశాడు. జస్ట్ లైక్ ఓకే
బాల్ని చూద్దాం, లైన్లోకి వద్దాం, లైట్గా టచ్ చేద్దాం, అలా టైం చేద్దాం, బౌండరీ వెళ్ళిపోతుంది. అలా చేసే ఇన్ని రన్స్ కొట్టిన తను అలా గట్టిగా కొట్టాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఈ వెంట్ బ్యాక్ టు స్ట్రెంగ్త్, ఐ థింక్ రన్ స్టార్టెడ్ ఫ్లోయింగ్. మధ్యలో వర్షం పడింది ఒకసారి 6 overs తర్వాత స్ట్రాటజిక్ టైం అవుట్, అక్కడే వర్షం కూడా పడింది. ఒక 20-25 minutes బ్రేక్ దొరికింది. ఆ బ్రేక్లో తను బట్లర్ కూర్చొని చాలాసేపు డిస్కస్ చేశారు. ఆడుతున్నప్పుడు మాడుకోవడం ఒకటి, ఐ థింక్ హీ లుక్స్ అప్ టు బట్లర్ క్వైట్ అ బిట్. ఇది గతంలో కూడా మీరు చూసే ఉంటారు, ఆర్ఆర్ పోస్ట్ చేసే రీల్స్లో కానీ ఇన్స్టాగ్రామ్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. సో బట్లర్తో డిస్కషన్ ఉంటుంది. ఇట్ లుక్ వెరీ నైస్ టు సీ. ఏం మాట్లాడుకున్న ఎగ్జాక్ట్గా మనకు అర్థం కాకపోయినా కూడా ఇట్ కైండ్ ఆఫ్ లుక్ లైక్ బట్లర్ తన దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నాడు అండ్ ఒక మంచి పిల్లలాగా, ఒక మంచి విద్యార్థిలాగా వింటున్నాడు. ఎక్కడా కూడా తను ఇంకేదో చెప్పేద్దామన్నా లేకపోతే తన పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్ప్లెయిన్ చేద్దామనేది లేదు. చక్కగా వింటూ మొత్తం అంతా తన ఎక్స్పీరియన్స్ అంతా ఇంబైబ్ చేసుకొని, అబ్జార్బ్ చేసుకొని కైండ్ ఆఫ్ పుట్ దట్ టు ఎఫెక్ట్ అండ్ ఆ సెంచరీ స్కోర్ చేశాడు. చాలా కామ్గా కంపోజ్గా కనిపించాడు. ఎక్కడా కూడా తొందరపాటు లేదు. దిస్ విల్ హోల్డ్ హిమ్ ఇన్ గుడ్ స్టేట్ బికాజ్ ముందర మ్యాచెస్లో ఎక్కువ రన్స్ లేవు. సడన్గా ఒక సెంచరీ వచ్చేసరికి ఆర్ఆర్ లుక్స్ ఈవెన్ మోర్ డేంజరస్ బాస్. 8లో 7 గెలిచారు. ఓడిపోయిన మ్యాచ్లో లాస్ట్ ఓవర్లో లాస్ట్ బాల్ థ్రిల్లర్ ఓడిపోయారు అగేన్స్ జీటీ. సో ఒక వెరీ సాలిడ్ సైడ్. జైస్వాల్ కమింగ్ బ్యాక్ టు ఫార్మ్ ఇస్ బ్రిలియంట్. సో ఆన్ స్కేల్ 1 to 5 రేటెడ్ పర్ఫార్మెన్స్. అలాగే సంజు శాంసన్ కూడా హీస్ ఐ థింక్ గ్రోయింగ్ ఇన్ స్టాచర్. ఆర్ఆర్లో అయితే అఫ్ కోర్స్ క్యాప్టెన్ కూడా తనే అండ్ ఆ కన్సిస్టెన్సీ బాగా పెరిగింది. స్లోగా నాకు కూడా ఏమనిపిస్తుంది అంటే ఇంత కన్సిస్టెంట్గా ఆడుతున్న సంజు శాంసన్కి ఐ థింక్ ఈ డిజర్వ్స్ మోర్ ఛాన్సెస్. అది ఇంటర్నేషనల్ లెవెల్. తనకి ఎలా అయితే అప్పుడప్పుడే ఛాన్సులు వస్తాయి. గతంలో నేను కూడా చాలాసార్లు అన్నా వచ్చిన ఛాన్స్ ఎప్పుడు స్కోర్ చేయడు కదా అని. ఐవ్ సెడ్ దట్ మల్టిపుల్ టైమ్స్ ఇన్ ద పాస్ట్. బట్ నవ్ ఐ థింక్ షుడ్ గెట్ ఎ లాంగర్ రన్. ఈ T20 వరల్డ్ కప్ దాని తర్వాత ఎప్పుడో నాకు తెలియదు కానీ ఈ డిజర్వ్స్ లాంగర్ రన్ ఇన్ ది వైట్ బాల్ ఫార్మాట్ స్పెషలీ. సో హోప్ దట్ హ్యాపెన్స్ బికాజ్ బాగా పర్ఫామ్ చేస్తున్నాడు, కన్సిస్టెంట్గా రన్ స్కోర్ చేస్తున్నాడు. హీ నోస్ వెన్ టు టేక్ ఆన్ ద బౌలర్స్. ఎప్పుడు స్ట్రైక్ రొటేట్ చేయాలో తెలుసు, ఎప్పుడు అటాక్ చేయాలో తెలుసు, ఏ టైంలో జైస్వాల్ని స్ట్రైక్ తీసుకురావాలి. ఈ కైండ్ ఆఫ్ అండర్స్టాండ్ ఆ సెన్స్ వచ్చేసింది దానికి. బ్యూటిఫుల్గా ఆడుతున్న మెచ్యూరిటీ తనలో కనిపిస్తోంది. జైస్వాల్ని ఎక్కువసేపు స్ట్రైక్ నుంచి దూరంగా ఉంచితే తను ఎక్కడైనా కంగారులో పడిపోయి ఎక్కువ షాట్లు కొడతాడేమో అని 4 కొట్టిన టక్మ సింగిల్ తీసుకోవడం, జైస్వాల్ స్ట్రైక్ మీద తీసుకురావడం. ఎప్పుడైనా ఫ్లోలో ఉన్న బ్యాటర్ని ఎక్కువసేపు బాల్స్ ఆడనివ్వాలి అంటుంటారు. ఎక్కువ నాన్ స్ట్రైక్ రేంజ్లో ఉంటే ఆ ఫ్లో పోతుంది, కొంచెం ఆ రెస్ట్లెస్నెస్ పెరుగుతుంది. అది అవాయిడ్ చేసేలా చూసుకున్నాడు. బాగా ప్లాన్ చేశాడు. పార్ట్నర్షిప్ వాస్ ఫినామినల్. అందుకే 9 wickets తో గెలిచేశారు. బౌలింగ్లో ఏం లేదు మాట్లాడుకోవడానికి. దిస్ ఇస్ ద పర్ఫార్మెన్స్, దిస్ ఇస్ ద మ్యాచ్ కైండ్ ఆఫ్ ఎండెడ్. సో దట్ వాస్ ద రివ్యూ ఫర్ ఆర్ఆర్ వర్సెస్ ఎంఐ. మూవింగ్ ఆన్ టు ద ప్రివ్యూ. నెక్స్ట్ గేమ్ ఏంటంటే సిఎస్కే అండ్ ఎల్ఎస్జీ. వీళ్ళు మొన్నే రీసెంట్గా ఆడారు, లక్నోలో ఆడారు. 9 balls to 28 కొట్టినా కూడా మహేంద్ర సింగ్ ధోని లాస్ట్లో వచ్చే ఫైర్ బాక్స్ వచ్చినా కూడా స్కోర్ సరిపోలేదు. కంఫర్టబుల్గా కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్ ఒక మంచి పార్ట్నర్షిప్ చేసి అలా ఆడుతూ పాడుతూ ఆరామ్గా ఫినిష్ చేశారు మ్యాచ్ని. సో ఇప్పుడు సిఎస్కేకి ది నీడ్ దోస్ 2 points బ్యాక్. వాళ్ళ దగ్గర దుబ్బేసిన ఆర్ కొట్టేసిన సంపాదించేసుకున్న 2 points వాళ్ళకి కావాలి అర్జెంటుగా. సో చెపాక్లో చెన్నైని ఓడించడం అంత ఈజీ కాదు, వాళ్ళ కంచుకోటది. లక్నో సూపర్ జైంట్స్ హ్యాస్ ద టాస్క్ కట్అవుట్. అండ్ ప్లేయింగ్లో విషయానికి వస్తే డిపెండింగ్ ఆన్ ద ట్రాక్, కొన్ని గేమ్స్ ఏమో ఫాస్ట్ బౌలర్ ఫ్రెండ్లీగా ఉంటుంది, కొన్ని గేమ్స్ ఏమో బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉంటుంది. స్పిన్నర్స్కి ఇంకా ఎక్కువ అంత హెల్ప్ చేసే ట్రాక్స్ సిఎస్కే చేపాక్లో ఇవ్వలేదు కాబట్టి వీల్ హావ్ టు వెయిట్ అండ్ సీ. దాని తగ్గట్టుగా మార్చేసుకుంటారు. మన మోయిన్ అలీ బాగానే వేశాడు, బాగానే ఆడాడు బ్యాటింగ్ కూడా. మిచెల్ ని వెనక్కి వస్తాడా లేదా అనేది డిపెండింగ్ ఆన్ ద పిచ్ బహుశా వాళ్ళు మారుస్తారేమో. అదర్వైజ్ పెద్దగా చేంజెస్ చేయరు సిఎస్కే, యూ నో దట్ ఫర్ షూర్. తెలుసు మీ అందరికీ కూడా, ఇన్ని సీజన్గా చూస్తున్నారు. ఎల్ఎస్జీ కూడా పెద్ద మార్పులు చేసుకోవాల్సిన అవసరం లేదు, గెలుపుతూ వస్తున్నారు కాబట్టి దిల్ బి కాన్ఫిడెంట్ దిస్ సైడ్ దట్ దే హ్యావ్. సో ప్లేయింగ్ 11స్ని టచ్ చేయకుండా పిచ్ గురించి మనకి ఎక్కువ తెలియకపోయినా కూడా ఒక హై స్కోరింగ్ వెన్యూగానే మారింది ఇప్పటిదాకా. అండ్ బాక్సు ఐపీఎల్లో ఇది ఎలా ఉందంటే వికెట్స్ ఎవరికి వద్దు, రేటింగ్స్ కూడా పెరగాలంటే ఎక్కువ మంది చూడాలి అంటే 4s 6s కనిపించాలి, స్కోర్లే పెద్దగా ఉండాలి. అందుకని ఎక్కడికి వెళ్ళినా సరే 200, 250, 260, 270, 280 ఏదో రోజు 300 కొట్టేలానే ఉన్నారు. ఇది చూడడానికి బాగుంటుందేమో 6లు 4లు, కానీ యాక్చువల్లీ బ్యాలెన్స్ బిట్వీన్ ద బ్యాట్ అండ్ బాల్ అది పోయింది. అది యాక్చువల్లీ కంప్లీట్గా దొబ్బేసింది. బట్ దిస్ ఇస్ వాట్ పీపుల్ ఫీల్ ఈజ్ నెసెసిటీ ఫర్ మోర్ ఆడియన్స్ టు ట్యూన్ ఇన్. అందుకే అలాంటివే వికెట్స్ తయారవుతున్నాయి, అలాంటి క్రికెటే చూస్తున్నాం. సో ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ అదర్ దాన్ దాట్. స్లో టర్నింగ్ ట్రాక్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయట్లేదు నేను. ప్లేయింగ్ 11s, యా యూ నో దాట్ ఇట్ విల్ అగైన్ బి అ బ్యాటిల్ ఆఫ్ హౌ ది టాప్ ఆర్డర్ ఆఫ్ సిఎస్కే విల్ ప్లే అగేన్స్ట్ ది బౌలర్స్ ఆఫ్ ఎల్ఎస్జీ బికాస్ మయాంక్ యాదవ్ వస్తాడా లేదా. మొన్న నెట్స్లో కూడా బౌలింగ్ వేసేట, వార్మప్ కూడా చేస్తూ కనిపించాడు కానీ మ్యాచ్ ఆడలేదు. ఈ గేమ్లో కమ్బ్యాక్ చేస్తాడా, సైడ్ స్ట్రెయిన్ ఏదో ఫీల్ అయ్యాడు కాబట్టి కొంచెం బయటకు వెళ్ళిపోయాడు. 2 మ్యాచ్లు చూసాం, 3వ మ్యాచ్లో 2 మ్యాచ్లు ప్లే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, 3 మ్యాచ్లు స్ట్రెయిన్ పికప్ చేశాడు, తర్వాత కొన్ని మ్యాచ్లు గాయబు. వెనక్కి వస్తే కుర్రాడు బాగుంటుంది చూడడానికి. ఇట్ బి నైస్ టు సీ హౌ విల్ బౌల్ అగేన్స్ట్ ద బిగ్ గన్స్, ద టాప్ గైజ్. సమ్ లైక్ ధోని వర్సెస్ మయాంక్ యాదవ్ బ్యాటిల్ బాగుంటుంది చూడడానికి. ఆర్ అప్ ఫ్రంట్ రచిన్ రవీంద్ర ఇస్ హ్యావింగ్ ఎ టఫ్ టైమ్, టారిడ్ టైమ్. తనకి ఏమన్నా బ్రీదర్ ఇస్తారా? యూజువల్గా ఏంటంటే షేన్ వాట్సన్ గుర్తుందా, 2018లో ఎంత ఫెయిల్ అయినా కూడా నువ్వు ఆడబోయా బ్యాక్ చేశారు. ఫైనల్లో మాత్రం 100 కొట్టాడు, మ్యాచ్ గెలిపించాడు, కప్పు సిఎస్కేకి. అలా బ్యాక్ చేస్తారు కాబట్టి అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ రచిన్ రవీంద్ర కూడా విల్ కమ్ గుడ్ అండ్ స్కోర్ దోస్ రన్స్ ఇస్ వాట్ ఐ ఫీల్. దట్స్ సిఎస్కే ఫర్ యూ. బట్ ఆ పవర్ ప్లే బ్యాటిల్
విల్ ఎనీవేస్ బీ దేర్ బికాస్ అంత గొప్పగా వాళ్ళు స్టార్ట్ చేయట్లేదు. డెత్ ఓవర్స్లో ఈ ధోని ఎప్పుడు వస్తాడు అన్నది పర్సనల్గా ధోని ఫ్యాన్స్ యాంటిసిపేట్ చేసేదే. LSG పాయింట్ ఆఫ్ వ్యూలో కేఎల్ రాహుల్ ఇస్ ఇన్ ట్రెమెండస్ ఫామ్ రైట్ నౌ. మంచి నాక్ ఆడాడు మొన్న. క్వింటన్ డి కాక్ ఇస్ ఆల్సో అమంగ్స్ రన్స్, అగైన్ గుడ్ ఫర్ హిమ్, గుడ్ ఫర్ ద టీమ్. నికోలస్ పూరన్ ఫామ్లో ఉన్నాడు. స్టాయినిస్ ఒక హాఫ్ సెంచరీ కొట్టాడు, దాని తర్వాత డిప్ అయింది ఫామ్ తంది. ఆయుష్ బుడోని అప్పుడప్పుడు ఆడుతున్నాడు, అప్పుడప్పుడు ఆడట్లేదు. దీపక్ కూడా ఛాన్స్ దొరుకుతుంది, ఆయన కొట్టట్లేదు. కాకపోతే ఆ టాప్ 6లో అట్లీస్ట్ 3-4 పీపుల్ ఫామ్లో ఉన్నారు కాబట్టి ఐ థింక్ LSG ఇస్ అ డీసెంట్ సైడ్. వాళ్ళ బౌలింగే ఏమైనా కన్సర్న్ ఉంటే ఉండొచ్చు కాక, ఆ బౌలింగ్ ఎలా మేనేజ్ చేసుకుంటే రిసోర్స్ అని చూడాలి. వాళ్ళు ఒక పెద్ద స్కోర్ని చేజ్ చేయగలవు అని చూపించారు, 180 వాడిని చేజ్ చేశారు. కాకపోతే వాళ్ళ బౌలింగ్ డిఫెండ్ చేసుకోగలదా పెద్ద స్కోర్స్ ఉన్నా కూడా ఇస్ అ క్వశ్చన్ మార్క్. యష్ ఠాకూర్ కూడా ఒక 5 వికెట్ ఉన్నా కూడా దాని తర్వాత ఫామ్ డిప్ అయిపోయింది. కాబట్టి ఇట్ విల్ బి అ క్వశ్చన్ ఆఫ్ CSK's బ్యాటింగ్ ఎబిలిటీ వర్సెస్ LSG's bowling is what I think. వీళ్ళ బ్యాటింగ్ ఓకే సార్టెడ్. చెపాక్లో వీళ్ళ బౌలర్స్ నో హౌ టు బౌల్ బెటర్ ఇస్ వాట్ ఐ థింక్. సో బౌలర్స్ విల్ మేక్ ఎ కమ్ బ్యాక్ ఫర్ షూర్. దట్స్ హౌ ది మ్యాచ్ ఇస్ సెటప్. సో ఎవరిని నేను పిక్ చేస్తున్నాను ఇక్కడ అంటే ఇక నేను వర్కౌట్ కావట్లేదు ఏం చెప్పినా కూడా. ఐ థింక్ బట్ హోమ్ టీమ్ CSK ఫోర్ట్రెస్ వాళ్ళకే పైచే ఉంటుంది. గోయింగ్ ఫార్వర్డ్ ది గేమ్ ఐ థింక్ దే విల్ స్టార్ట్ యాస్ ఫేవరెట్స్. ఆ పే బ్యాక్ తీసుకొని 2 పాయింట్స్ తిరిగి మనకి సంపాదిస్తారేమో అని నాకు అనిపిస్తోంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. అదనమాట సంగతి. చూస్తుంటే కనుక ఇప్పటిదాకా థ్యాంక్ యూ సో మచ్. లైక్ ద వీడియో, షేర్ ద వీడియో, సబ్స్క్రైబ్ ద ఛానల్, హెల్ప్ us గ్రో మోర్. అండ్ మరో వీడియో మళ్ళీ కలుస్తా. పడదాకా సెలవు. బాయ్.